రాష్ట్రంలో మరోసారి రాజోలు రాజకీయ సంచలనంగా మారింది. అయితే అధికార వైసీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ నిన్న వైసీపీ ఆవిర్భావ సభలో అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. 2 సార్లు ఓటమిని చూశారు. ఈసారి గెలవాలంటే మాత్రం అభ్యర్థిని మార్చాలి అనే అంశంపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతానికి మనతో పాటు రాపాక ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న వైసీపీ ఆవిర్భావ సభలో దానికి సంబంధించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు, అసలు దాని అంతరంగం ఏంటి? అంతరంగం ఏం లేదండి. ఇక్కడ రాజోల్లో 2 సార్లు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఈసారి గెలిపించుకోవాలనేటువంటి తపనతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఉన్నారు. అలాగే నేను ఈ పార్టీలో నాయకుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉండి అన్ని పనులు కూడా చేశాను. అంటే వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది నేను చేశాను. అన్నీ సక్రమంగా చేసుకుంటూ వచ్చాం. అన్ని మీటింగ్లు అన్నీ చేసాం, అన్నీ సక్సెస్ అయినాయి. అంటే ఇప్పుడు మళ్ళీ గొల్లపల్లి సూర్యారావు గారిని జాయిన్ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం నుంచి ఇటు. అంటే ఆయన బలం రాలేదని మా బాధ. ఆయన కూడా కొంత బలాన్ని తీసుకొస్తే ఇది ఇంకా వైసీపీ ఉన్న బలం కంటే ఎక్కువ పెరుగుతుంది కదా. అంటే నేను జనసేన పార్టీకి వెళ్ళాను. నాతో పాటు సుమారు 15,000 ఓటింగ్ వచ్చేసిందట, లేకపోతే గెలవదు కదా. ఈవేళ గొల్లపల్లి సూర్య గారు వచ్చారు. ఆయన కూడా కొంత తీసుకొస్తే మెరుగవుతుందని నా అభిప్రాయం, కానీ రాకూడదనేది ఏం లేదు. మా అభిప్రాయం మేము చెప్తాం. అంతిమంగా మా నాయకుడు ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఆయన నన్ను ఎంపీకి వెళ్ళమంటం జరిగింది. నేను ఎంపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా మరి మన గొల్లపల్లి సూర్యారావు గారిని నిర్ణయించడం జరిగింది. ఆయన గెలుపు విషయం గురించే నేను మాట్లాడతాను, కానీ మరొకటి మాట్లాడను. గొల్లపల్లి సూర్యారావు గారు ఆయన తెలుగుదేశంలో ఉండగా, నేను వైఎస్ఆర్ పార్టీ ఉండగా ఇద్దరము చాలా ఘర్షణ పడ్డాం. వీడియోలు వచ్చినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు అదే వైరల్ అవుతోంది. ఇది రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు ఉండడు. ఈవేళ గొల్లపల్లి సూర్యరావు గారు నేను అంటే ఎదురైతే తన్నుకుంటాం మేము అన్నంత ఇదిగా ఉండేది. కానీ ఈవేళ అందరూ కలిసే ప్రయాణం చేస్తాం. ఆయనతో ఒకే వేదిక మీద ఉంటాం, కలిసి ప్రయాణం చేస్తాం. తప్పదు. రాజకీయాల్లో పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. నేను కట్టుబడి ఉంటాను. అంటే నాయకుల విషయానికి వస్తే ఓకే, అంటే అధిష్టాన నిర్ణయం మీద నాయకుల నిర్ణయం అనేది ఉంటుంది. అంటే కార్యకర్తలు మాత్రం ఇప్పుడు వరకు కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇద్దరు కూడా ఉప్పు నిప్పులాగా కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా? ఒక టీడీపీ నుంచి వచ్చిన నాయకుడిని వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే క్యాడర్ కావచ్చు ఒప్పుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కొంత నిరసన అయితే ఉంటుంది, కానీ లాస్ట్కి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీ మారలేరు. చాలా వరకు నాయకులు మారుతూ ఉంటారు, కానీ కార్యకర్త సాధారణంగా మారడు. మేము జనసేన పార్టీలో గెలిచాను, నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ వర్క్ చేసుకున్నాను. తర్వాత మళ్ళా సూర్యారావు గారు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, మొన్న ఓడిపోయారు. ఈసారి అధిష్టాన వర్గం తీసుకుంది. కొంత అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అన్నీ చక్కబడతాయి. కొద్ది టైం పడుతుంది. అంటే అడ్జస్ట్ అవ్వలేరు. ఆయనతోనే వ్యతిరేకంగా ఉండి చేసేటటువంటి వాళ్ళందరూ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అదంతా ఎన్నికలకు ముందు అధిష్టానం ఏమైనా పునరాలోచన చేయాలని చెప్పి ఏమన్నా, అంటే ఇప్పుడు ఉన్న కార్యకర్తల అభిష్టం మేరకు, అంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ మళ్ళీ జెండా ఎగరాయాలంటే అధిష్టానం పునరాలోచన చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంట? అని మేము చెప్పాము. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. పునరాలోచన అంటే వారు ఏ ఆలోచన మేము ఇక్కడ నుంచి చెప్పడానికి సరిపోం. ఖాళీ చేస్తే బాగుంటుందని ఒక సలహాగా చెప్పగలం తప్పితే దాన్ని శాసించడానికి మేమెవరం? ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. మరోపక్క చూస్తే కనుక రాజోల్ సీట్ని ప్రతిష్టాత్మకంగా జనసేన తీసుకుంది. జనసేన ఈసారి గెలిచి తీరుతని చెప్పి ఆ విధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అలాంటి సమయంలో అంటే అధికార పార్టీకి సంబంధించి ఉండి ఇప్పటి వరకు దాదాపుగా మీకే సీట్ వస్తుందని చెప్పి ఇటు కార్యకర్తలు కావచ్చు అందరిలో అనుకున్నారు. సీటు మార్పులో ఏమైనా మార్పులు జరిగి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అవకాశం? అంటే గతంలో వాళ్ళన్నీ కూడా లెక్కలకు ఉన్నాయి. గతంలో 3 పార్టీలకు పోటీ చేసినాయి, విడివిడిగా పోటీ చేసినాయి. 4 పార్టీలు విడివిడిగా పోటీ చేసినాయి. ఈవేళ 3 పార్టీలు కలుస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ బలం కొంత పెరిగింది, కానీ ఆ బలాన్ని తట్టుకోవడానికి సరైన నాయకుడు ఉంటే చాలు.
అంటే వైసీపీ ఇన్ని పథకాలు ఇచ్చింది, అన్ని పథకాలు కూడా ప్రతి ఇంటింటికి కూడా పథకాలు వెళ్ళినాయి, అందరూ సానుకూలంగా ఉన్నారు. చిన్న క్యాండిడేట్ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, అది కూడా సమస్య పోతుంది, కొన్ని రోజులకి ఏముండదు, అంతా చక్కబడుతుంది. చివరిగా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఎంపీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఒకవేళ అధిష్టానం కనుక మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే చేయమంటే కనుక ఎమ్మెల్యేకి చేయడం కనుక దీనికి రెడీగా ఉన్నారు మీరు? అసలు ఏంటి అసలు? రెండింటికి రెడీగా ఉన్నాను. ఆయన నువ్వు ఎమ్మెల్యే చేయమంటే ఎమ్మెల్యే చేస్తాను, ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి ఆల్రెడీ నేను వర్క్ మొదలుపెట్టుకున్నాను. ఆయన ఆదేశించారు కాబట్టి నేను ఆల్రెడీ మన ముమ్మడివారం జరిగిన మత్స్యకార సదస్సులో నేను మాట్లాడాను. శాసనం ఎంపీగానే వెళ్ళడానికి నేను మాట్లాడడం జరిగింది. గొల్లపల్లికి మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇక్కడ అభ్యర్థిని గెలిపించడానికి మీ సపోర్ట్తో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. గొల్లపల్లి అయినా ఇంకెవరైనా మేము పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం, అంటే నా విషయంలో అయితే మాత్రం అధిష్టానం ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే క్యాడర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది సర్దుకునే అవకాశం అయితే మాత్రం ఉంది. గొల్లపల్లికి కానీ లేకపోతే ఇక్కడ ఈ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా నేను సపోర్ట్ చేసి ఈ స్థానాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా గెలిపించే విధంగా నా పనితీరు ఉంటుందని చెప్పి రాపాకైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజోల్ నుండి.